బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని భారాస పార్టీ మండల శాఖ సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కొరకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం దొరకడం చాలా ఇబ్బంది అవుతుంది అని, అందుకే వారికి రక్తాన్ని ఇవ్వడం ద్వారా వారి లైఫ్ను పెంచిన వారిమవుతామని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల కాలంగా చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఇక నుంచి తమ పార్టీకి చెందిన ఏ నాయకుల యొక్క జన్మదినమైన ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ రక్తదానానికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలతో పాటు ప్రతిమ ఆస్పత్రి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, గారి నాయకత్వం, చంద్రశేఖర్ గారి నాయకత్వం. ఈరోజు గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రామడు మండల కేంద్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి యువత అందరికీ కూడా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ దొరకడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి రక్తదాన శిబిరాల ద్వారా మనం ముందుకు వచ్చి ఆ వ్యాధిగ్రస్తులకు రక్తాన్ని ఇవ్వడం ద్వారా వారి లైఫ్ని పెంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా గత 10 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. అయితే ఈ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం మాత్రం ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా వారికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ వారి ద్వారా వారి యొక్క సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పిమ్స్ సిబ్బందికి కూడా మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు మరింత వ్యాప్తి చెందే దిశగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటి నుంచి ఎవరి పుట్టినరోజు కార్యక్రమం వచ్చినా మా నాయకుల యొక్క ఆ పుణ్యదినాన్ని మేము పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.